క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4 వచనాలను చదువుకుందాం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిష్లేవ మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దయచేసి అందరం తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మేమందరం కూడా నీ పాద సన్నిధికి చేరి ఇలాగూ నీ సన్నిధిలో ఆనందించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించుకోబోచున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మాకు అనుగ్రహించండి. మా ఆత్మలను ఉజ్జీవింపజేయండి. ప్రభువా, పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించండి. ఆసక్తి విషయంలో మాంద్యులము కాక ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను సేవించడం మాకు నేర్పించండి. ప్రభువా, నీ వాక్యము ద్వారా మా అంతరంగంలో నూతన కార్యమును జరిగించి మమ్మల్ని ఉజ్జీవింపజేసి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాను. నీ దాసుని అభిషేకించి నీ మహిమ కొరకు బలంగా వాడుకోండి. వచ్చిన వారందరూ కూడా నీ వాక్యము చేత తాకబడి దీవించబడి మేలు పొంది సంపూర్ణ ఆనందముతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దినము మరొక నూతన గ్రంథాన్ని మనము ధ్యానించడం ప్రారంభించబోచున్నాం. ఇంతకాలము ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానించాం. ఎజ్రా గ్రంథము చరిత్ర ఎక్కడైతే ఆగిపోయిందో, నెహెమ్యా గ్రంథపు చరిత్ర ఆరంభానికి ఎజ్రా గ్రంథం యొక్క చరిత్ర ముగింపునకు మధ్య ఇంచుమించు 12 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము చరిత్ర అయిపోయిన తరువాత నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము చరిత్ర ఆరంభం కావడానికి మధ్య 12 సంవత్సరముల వ్యవధి ఉంది. సైలెంట్ ఇయర్స్, నిశ్శబ్ద కాలం. ఒక 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ 12 సంవత్సరాల్లో మరలా యెరూషలేములో రకరకాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నెహెమ్యా అనే వ్యక్తి బబులోను దేశంలోనే అర్తహషస్త అనే రాజు దగ్గర పాత్రను అందించే బాధ్యత వహించి అక్కడ మంచి ప్రభుత్వ ఉద్యోగస్తుడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ నెహెమ్యా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, నెహెమ్యా యెరూషలేమునకు వచ్చి ఆయన చేసిన పనులను గూర్చిన వివరాలు ఈ నెహెమ్యా గ్రంథంలో మనం ధ్యానించుకోబోతున్నాం. పాడైపోయిన యెరూషలేము మందిరము, పట్టణము, ప్రాకారపు గోడలన్నిటిని గూర్చి దేవుడు ఒక సంఘటన తర్వాత ఇంకొక సంఘటన ఎలా దాని లోపాన్ని సరిదిద్దుతూ వస్తున్నాడో చరిత్రని ఇప్పటి వరకు మనం గమనిస్తూ వస్తున్నాం. బబులోను చెరలోనున్న యూదులందరినీ దేవుడు ఒక్కొక్క వర్గంగా తీసుకొని వస్తున్నాడు. జెరుబ్బాబెలు, యెహోషువ నాయకత్వంలో ఒక గుంపు వచ్చారు. వారు పాడైపోయిన యెరూషలేం మందిరాన్ని బాగు చేశారు. కానీ పాడైపోయిన బ్రతుకులు, దేవుని విషయాల పట్ల ఆసక్తి క్షీణించిపోయిన స్థితిలో ప్రజలు ఉండగా ఎజ్రా నాయకత్వంలో మరికొంతమంది ప్రజలు వచ్చినప్పుడు ఆత్మీయ ఉజ్జీవము ప్రజల్లో కలిగింది. ఇక 3వ గుంపు నెహెమ్యా ద్వారా యెరూషలేమునకు పంపబడ్డారు. ప్రత్యేకంగా నెహెమ్యా యొక్క బాధ్యత పడిపోయి కూలిపోయి శిథిలావస్థలో ఉన్న యెరూషలేము పట్టణపు యొక్క ప్రాకారపు గోడను మరలా తిరిగి నిర్మించే పని నెహెమ్యా ఆధ్వర్యంలో జరిగింది. ఆ పని ఎలా ఆరంభమైంది, ఆ పని కొనసాగిస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి, ఆ పనిని వారు ఎలా ముగించారు, ఆ ప్రాంతంలో ఆత్మీయ ఉజ్జీవము నెహెమ్యా ద్వారా మరియు ఎజ్రా ద్వారా వారిద్దరూ కలిసి మరలా ఆత్మీయ ఉజ్జీవాన్ని యెరూషలేములో ఎలా కలుగజేశారు కూడా నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడ్డాయి. సరే, ఈ దినము ఈ 1వ అధ్యాయములో మొదటి 4 వచనాల్లో ఉన్న చరిత్రను మాత్రమే మనము ధ్యానించుకోబోచున్నాం. మొట్టమొదటిగా నెహెమ్యా రాజు యొక్క భవనములో, కోటలో తన ఉద్యోగాన్ని చేస్తూ ఉన్న సమయమున షూషను అనే ఒక మహా రాజు యొక్క కోట అది. ఆ కోటలో తాను నివాసం ఉంటున్నట్టు మొదటి వచనాల్లో మనకు పరిచయం చేస్తున్నాడు. నెహెమ్యా ఏ స్థానంలో ఉన్నాడో ఆ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. నెహెమ్యా ఒక సాధారణమైన
యూదుల కుటుంబంలో జన్మించిన వాడు, కానీ బబులోను దేశములో చెరలో ఉన్న యూదుల మధ్యలో ఉండేవాడు. కానీ దేవుడు అతను ఒక ఉన్నతమైన హోదాకి హెచ్చించి రాజు దగ్గర పాత్రనందించే హోదాని దేవుడు ఆయనకి ఇచ్చాడు. సరే, ఆ పాత్రనందించే బాధ్యత ఎంత ఉన్నతమైనదో దాని గురించి తర్వాత మనం ధ్యానిస్తాం. నెహెమ్యా ఒక సుఖవంతమైన జీవితము జీవిస్తున్నాడన్న సంగతి మనం దృష్టిలో పెట్టుకోవాలి. రాజు దగ్గర, రాజు ప్యాలెస్లో ఒక మంచి ప్రాముఖ్యమైన ఉద్యోగాన్ని చేస్తూ సకల సుఖభోగాలను అనుభవిస్తున్న జీవితం అది. ఏమీ కొదవలేదు, దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. సమృద్ధి అయిన జీవితం ఆయనకుంది. అలాంటి సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా యెరూషలేము నుండి కొంతమంది యూదులు ఈ షూషను కోట దగ్గరికి వచ్చారట. దాంట్లో తన సహోదరుడు అని పిలుస్తున్నాడు. 2వ వచనంలో, నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. నెహెమ్యా యొక్క సొంత సహోదరుడు కావచ్చు, లేదా కజిన్ కావచ్చు, వారి పెద్దనాన్న కొడుకో లేదా చిన్నాన్న కొడుకో. నెహెమ్యాకు సమీప బంధువు హనానీ అనే ఒక వ్యక్తి, ఆయనతో పాటు మరికొంతమంది యూదులు షూషను కోట దగ్గరకు వచ్చారు. వారు రాగానే నెహెమ్యా వారిని ప్రశ్నించిన విధానాన్ని మనం గమనించాలి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా అంటున్నాడు. వారు చాలా కాలం తరువాత నెహెమ్యా కనబడ్డారు. సహజంగా మన బంధువులు ఎవరైనా చాలా కాలం తర్వాత మనం కనబడ్డారు అనుకోండి, మనం ప్రప్రదంగా అడిగేది బాగున్నారా, మన బంధువులందరూ బాగున్నారా, మన ఊరు వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతాం. క్యాజువల్గా అడుగుతాం. అది నిజంగా మన ఊరు వాళ్ళ గురించి అంత ఆశ, వాళ్ళ క్షేమాన్ని గురించి తెలుసుకోవాలన్నంత తీవ్రత మనకి ఏం ఉండదు. ఏదో మాట వరుసకు బాగున్నారా, బాగున్నా, ఆరోగ్యం బాగాలేదంటే అయ్యో అవునా అట్లనా, అంతే తప్ప ఆ లోపల ఫీలింగ్స్ ఏమి ఈ కాలంలో ఉండవు. నెహెమ్యా తాను ప్రశ్నిస్తున్నాడు వారిని. బహుశా మొదట మీరు బాగున్నారా అని అడిగి ఉంటాడేమో, కానీ వెంటనే నెహెమ్యా అడుగుతున్న ప్రశ్న మనకు ఒకటి కనబడుతుంది. చెర నుండి విడుదల చేయబడిన శేషము, యూదుల శేషము, మిగిలిన కొంతమంది ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు యెరూషలేములో, వారి పరిస్థితి ఎలా ఉంది, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు, అది తెలుసుకోవాలన్న తపన నెహెమ్యాలో కనబడుతుంది. దేవుని పట్టణమైన యెరూషలేము ఎలా ఉంది, 2 విషయాలు అక్కడ అడుగుతున్నాడు. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. 2 విషయాలని నెహెమ్యా యెరూషలేము నుండి వచ్చిన యూదులను, సహోదరులను అడుగుతున్నాడు. ఒకటి, శేషించబడిన యూదులు, ఇజ్రాయేలులు ఎలా ఉన్నారు, దేవుని పరిశుద్ధ పట్టణం పరిస్థితి ఎలాగుంది. ఈ 2 విషయాలను గురించి తెలుసుకోవాలన్న తీవ్రత నెహెమ్యాలో ఉంది. నెహెమ్యా యొక్క హృదయమును గురించి ఈరోజు అర్థం చేసుకుంటే చాలు, ఈరోజు ప్రసంగం అయిపోయినట్టే. మనకు ఈరోజు ఒక కొత్త హీరోను గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఆధ్యాత్మికంగా మనకు ఒక మంచి మాదిరికరమైన వ్యక్తి నెహెమ్యా. ఎజ్రా తన బాధ్యతను కొంతవరకు చేశాడు. దేవుడు ఆయనకిచ్చిన తలాంతులను వినియోగించుకున్నాడు, ఆయన బాధ్యతను సంపూర్తి చేశాడు. నెక్స్ట్ నెహెమ్యా కాలం వచ్చింది. ఇప్పుడు నెహెమ్యా ఆధ్వర్యంలో తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. కానీ తన హృదయ వైఖరిని బట్టి దేవుడు ఆయనను ఎలా వాడుకున్నాడో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నెహెమ్యాకున్న హృదయ వైఖరి ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి అదే వైఖరి వస్తే ఖచ్చితంగా సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడగలుగుతాం. దేవుని ప్రజలను గూర్చిన చింత ఆయన లోపల ఉంది. దేవుని పరిశుద్ధ పట్టణమును గూర్చిన ఆలోచన ఆయన హృదయంలో ఉంది. శారీరకంగా ఆయన ఎంతో దూరంగా ఉన్నప్పటికీ ఆయన మనసంతా యెరూషలేము మీదనే ఉంది. నా ప్రజలు ఎలాగున్నారు, నా దేవుని మందిరం ఎలా ఉంది, నా దేవుని ప్రజలు ఎలాగున్నారు, దాని మీదనే ఆయన దృష్టి. సహజంగా ఒక సుఖవంతమైన జీవితానికి మానవుడు వెళ్ళిపోయిన తరువాత వారి బంధువులను గురించి ఆలోచించడు, వారి తోటి విశ్వాసులను గురించి ఆలోచించడు, ఇబ్బందుల్లో ఉన్న వారిని గురించి అసలే పట్టించుకోరు. ఒక హోదాకు వెళ్ళిపోయిన తరువాత మనకు సంబంధించిన వారిని అందరినీ, ఆధ్యాత్మికమైన స్నేహితులను చాలాసార్లు మనం మర్చిపోతూనే ఉంటాం. కానీ నెహెమ్యా తాను అంత సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నా, రాజు దగ్గర ఒక మంచి ఉద్యోగాన్ని ఆయన చేస్తున్నా, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనలో ఇంకా పని చేస్తూనే ఉంది. తన జీవితంలో ఇంతకు మునుపు ఎప్పుడు యెరూషలేముకు వెళ్ళిన వాడు కాదు, బబులోన్లోనే పుట్టి పెరిగిన వాడు. కానీ యెరూషలేములో దేవుని మహిమను గూర్చి విన్నాడు. యెరూషలేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యూదా జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ భూమి ఎలా ఉంది, ప్రజలు ఎలాగున్నారు, అది తెలుసుకోవాలన్న తపన నెహెమ్యాలో ఎంతో ఎక్కువగా మనకు కనబడుతుంది. సరే, అక్కడున్న సమాచారాన్ని హనానీ అనే వ్యక్తి మరియు యూదులు కొంతమంది ఏమని సమాచారాన్ని అందించారో చూడండి. 3వ వచనంలో, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను
పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. నెహెమ్యా ఎప్పుడైతే యెరూషలేమును గురించి ప్రజలను గురించి వారిని విచారించాడో వారు సమాచారాన్ని తెలియజేస్తున్నారు. దేవుని ప్రజలు చెరపట్టబడి శేషింపబడిన ఆ ప్రజలు ఈరోజు శ్రమను నిందను అనుభవిస్తున్నారు. ఎజ్రా కాలంలో కొంతవరకు క్షేమంగా ఉన్నారు. ఎజ్రా ఇంకా యెరూషలేములో ఉన్నప్పటికీ అక్కడ కొంతమంది యూదేతర ప్రజలు యూదులను ఇంకా హింసిస్తూనే ఉన్నారట, వారిని శ్రమ పెడుతూనే ఉన్నారు. ఆ శ్రమలను బాధలను నిందలను గూర్చిన సమాచారము నెహెమ్యాకి తెలియజేస్తున్నారు. మరొకటి, యెరూషలేము యొక్క మందిరము బాగు చేయబడింది, కానీ యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారపు గోడ అలాగే ఉంది, ఇంకా పాడైపోయి శిథిలావస్థలో ఉంది. దాని గుమ్మములన్నీ కూడా అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. పట్టణపు పరిస్థితి బహు భయంకరంగా ఉంది అని వార్తను తెలియజేశారు. ఈ వార్తను గురించి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. యెరూషలేము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. యెరూషలేము మందిరము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ రోజు దేవుని పట్టణంలో ఉన్న ప్రజలు, దేవుని పట్టణపు ప్రాకారపు గోడలు ఎలా శిథిలావస్థలో ఉన్నాయో నేడు సార్వత్రిక సంఘం యొక్క పరిస్థితి అలాగే ఉందట. ఒక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేటి సంఘాన్ని గూర్చి పోలుస్తూ, ఇది లవోదికేయ సంఘము. నులువెచ్చని స్థితిలో నేడు సంఘాలు ఉన్నాయి. అటు చల్లగానైనను లేవు, ఇటు వెచ్చగానైనను లేవు. నులువెచ్చని స్థితిలో నేడు సంఘాలు ఉన్నాయి. లియోనార్డ్ రావెన్హిల్ అనే ఒక వ్యక్తి, ఒక దైవ సేవకుడు సంఘాన్ని గూర్చి ఇలా వర్ణించాడు. చర్చెస్ బికేమ్ ఎలక్ట్రానిక్ చర్చ్ రాదర్ దెన్ ఎలక్ట్రిఫైయింగ్ చర్చెస్. సంఘమంతయు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలతో నిండిపోతున్నాయి, కానీ దేవుని శక్తివంతమైన విద్యుత్ శక్తి లాంటి పరిశుద్ధాత్మ శక్తి సంఘం ఎప్పుడో కోల్పోయింది. అన్ని ప్రాంతాలలో ఉజ్జీవ కూడికలు జరుగుతున్నట్టు కనబడుతున్నాయి. ఉజ్జీవమును గురించి వింటున్నాము, కానీ ఉజ్జీవమును ఎప్పుడు మన జీవితంలో అనుభవించట్లేదు. సంఘము తనకున్న బలమును పోగొట్టుకుంది, శిథిలావస్థలో ఉంది. సాతాను విజృంభించి అనేక కుటుంబాలని పాడు చేస్తూనే ఉన్నాడు. కుటుంబాలు పతనావస్థలో ఉన్నాయి. కూలిపోయిన గోడలు ఎలాగైతే కనబడుతూ ఉంటాయో అనేక కుటుంబాలు కూలిపోయి అలాంటి శిథిలావస్థలో కనబడుతున్నాయి. నేడు సంఘాలు పైకి భవనాలుగా కనబడుతున్నప్పటికీ అంతరంగములో దేవుడు మెచ్చుకునే లక్షణాలు కనబడట్లేదు. ఈరోజు సంఘములలో సంగీతము డామినేట్ చేస్తుందట, డెకరేషన్ డామినేట్ చేస్తుంది, కన్స్ట్రక్షన్స్ ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నాయి. మనుషులు తమ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ దేవుణ్ణి ఘనపరిచే వారు ఈ రోజుల్లో కనబడట్లేదట. మనం అనుకోవచ్చు, ఎక్కడ చూసినా మీటింగ్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా వేల కొలది ప్రజలు సభలలో కనబడుతున్నారు, దేవుని సంఘాలు ఎంతో ఉజ్జీవం పొందుతున్నాయి అని అనుకుంటున్నాం. అది భ్రమ. దేవుని కోణం నుండి చూస్తుంటే శిథిలావస్థలో ఉన్నాయి. సాతాను అన్ని కుటుంబాలను పాడు చేశాడు. దేవుని భయము క్షీణించిపోయిన కాలంలో మనం ఉన్నామట. దేవుని సంఘము సమాజం మీద ప్రభావం చూపించాలి, కానీ అలా చూపించలేని స్థితిలో ఉంది. దేవుని సంఘము సమాజం మీద ప్రభావం చూపించడం కన్నా లోకం యొక్క ప్రభావమే సంఘం మీద కనపరచబడుతుంది. లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ సంఘంలో కనబడుతున్నాయి. లోకంలో ఏమి జరుగుతున్నాయో అవి మన జీవితంలోనికి అన్వయించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. లోకం యొక్క స్టైల్స్ కానీ, లోకం యొక్క మాట విధానం కానీ, లోకం యొక్క పద్ధతులు, లోకంలో మాట్లాడే విధానాలు, లైఫ్ స్టైల్ అంతా కూడా లోకమంతా సంఘంలోనికి ప్రవేశిస్తుంది. దేవుడు కోరుకున్నది ఏంటంటే సంఘములో దేవుని బలము, దేవుని అభిషేకము, దేవుని పరిశుద్ధత అధికమవుతే దీని ప్రభావము చుట్టూ ఉన్న రాజుల మీద ప్రభావం చూపిస్తుంది. దేవుని ప్రేమ, దేవుని ప్రసన్నత సంఘము ద్వారా సమాజానికి అందజేయబడాలి. సంఘము అలాంటి ప్రభావితము చేసే స్థాయిలో ఉండాలని దేవుడు ఆశించాడు. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటంటే లోకమే సంఘం మీద ప్రభావం చూపిస్తుంది, సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రజల హృదయాలు లోకం తట్టు త్రిప్పబడుతున్నాయి. సంఘము దురావస్థలో ఉంది. మనం అనుకోవచ్చు, అన్ని మీటింగ్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు ఉద్యోగం జరుగుతున్నాయి, చర్చలు నిండిపోతున్నాయి, 24 గంటలు టీవీలో రకరకాల ప్రసంగికులు వస్తూనే ఉన్నారు, ఒక ఛానల్ తర్వాత ఇంకొక క్రైస్తవ ఛానల్ వస్తూనే ఉన్నాయి, ఓ సేవ అద్భుతంగా జరుగుతుంది. భ్రమపడకండి, సాతాను భ్రమలో దింపేస్తున్నాడు ఈ రోజుల్లో. నిజంగానే ఇది లవోదికేయ కాలం. ఇది మనం ఈరోజు ఒక దుర్వార్తని వినాల్సిన రోజు. ఇది ఈరోజు సంతృప్తికరంగా బ్రతికే రోజు కాదు. దేవుని సేవ అద్భుతంగా జరుగుతుందని తృప్తిపడే రోజులు కాదు. ఈ భయంకరమైన దుర్వార్తను గురించి మనం విన్నప్పుడు ఎలా స్పందించాలి అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. సంఘాల్లో ఇంత భయంకరమైన దురవస్థ ఉన్నా ఆ వార్తను గురించి విన్నా ఈరోజు విశ్వాసులు ఏమి చలనం కలగట్లేదట, ఏమి స్పందన కలగట్లేదు, రియాక్షన్ ఏం లేదు. అయ్యో, ఇన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, సువార్త పరిచర్య జరగాల్సినంతగా జరగట్లేదు, అనేక వందల మంది సువార్తను వినకుండా నాశనం అయిపోతున్నారు, ఏమి బాధ మన జీవితంలో కలగట్లేదు.
లోకమంతా నాశనం అయిపోతున్నా మనం ప్రశాంతంగా టీవీల ముందు కూర్చొని సీరియళ్లతో ఆనందిస్తూ ఉన్నాం, సినిమాలతో ఆనందించే క్రైస్తవులు ఇంకా ఉన్నారు. ఎలా కూర్చోగలుగుతున్నాం ప్రశాంతంగా? కొన్నిసార్లు ఈ వార్తను వింటున్నప్పుడు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఏడవకుండా ఉండలేడట. నెహెమ్యా యొక్క పరిస్థితి ఈరోజు అలాగుంది. యెరూషలేములో ప్రజల పరిస్థితిని గురించి వినగానే తన హృదయంలో గొప్ప వేదన కలిగింది. ఈరోజు నేను ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఎవరి హృదయాల్లోనైనా ఏదైనా వేదన కలుగుతుందా? చాలాసార్లు బాగున్నారా అని అడుగుతాం. వాళ్ళ బాధను చెప్పుకున్నప్పుడు ఓహో అట్లా జరిగిందా, అయ్యో పాపం, ఆ ఫీలింగ్స్ ఏం కనబడవు మనకు. మనకేం బాధ, వాళ్ళకి కదా బాధ. కానీ ఎదుటివాడు బాధపడుతున్నప్పుడు అయ్యో అని చెప్పి మనము బాధపడే సన్నివేశాలు ఈ రోజుల్లో లేవు. అట్లా జరిగిందా, ఆహా అంతే, ఇన్ఫర్మేషన్ కావాలంతే. మనకు ఇన్ఫర్మేషన్ మన హృదయానికి తాకేటట్టుగా లేదు ఈరోజు. కానీ నెహెమ్యా ఆ ఇన్ఫర్మేషన్ విన్న తరువాత, యెరూషలేమును గురించిన సమాచారాన్ని విన్న తరువాత ఆయన హృదయం బద్దలైపోయింది. ఈరోజు సంఘాలను కూర్చిన వార్త విన్నగానే విశ్వాసి హృదయం బద్దలు కావాలి. సంఘంలో ఉన్న దురవస్థను, దేవుని మహిమను కోల్పోయిన స్థితిలో ఉన్న విశ్వాసుల గుంపును గూర్చి వినగానే నిజంగా దేవునికి లోబడేవాడు ఎవరైనా ఉన్నట్లయితే వారి హృదయాలు కదిలింపబడతాయి. ఈ వార్త యెరూషలేములో ఉన్న యూదులకు తెలియదా? రోజు కళ్ళు తెరిస్తే చాలు కూలిపోయిన ప్రాకారపు గోడలు కనబడతాయి. రోజు ఆ సమస్యలను చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అక్కడున్న వారికి ఎవరికి దుఃఖం కలగలేదా? రోజు పొద్దునే చూస్తూ చూస్తూ పరిస్థితులను చూస్తూ అలవాటు పడిపోయారు అక్కడున్న యూదులందరూ. జాగ్రత్తగా వినండి దయచేసి. ఏం చేస్తామండి, పరిస్థితి అలాగ అయిపోయింది. సంఘాల పరిస్థితి, సేవకుల పరిస్థితి, ఈరోజు క్రైస్తవుల పరిస్థితి లాగా అయిపోయింది. ఇంకేం మనం ఏం చేస్తాం అంటూ రోజు పొద్దున్నే చూసి యెరూషలేములో ఉన్న యూదులు అది వాళ్ళకి అలవాటు పడిపోయారు. దానికి వాళ్ళకేం బాధ కలగట్లేదు. 12 సంవత్సరాల గ్యాప్ అయిపోయింది. అంతకు మునుపు ఇంచుమించు 70 సంవత్సరాలు గతించిపోయింది ఆ ప్రాకారపు గోడలు పడవేయబడి. ఎవ్వరు దాని గురించి చింతించే వాళ్ళు లేరు. అలవాటు పడిపోయాం ఈరోజు పరిస్థితులకు. కానీ దేవునికి ఈ వార్త వినగానే స్పందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కావాలి ఆయనకి. దేవుడు యథార్థమైన హృదయం గల వారి కొరకు వెతుకుతున్నాడు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు వెతుకుతున్నాడు. యెరూషలేములో అంతా వెతికాడు. ఎజ్రా ద్వారా దేవుడు జరిగించాల్సిన పని చేశాడు. ఇప్పుడు ఎజ్రా రోల్ కాదు, దేవుడు ఇంకొక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. యెరూషలేం మొత్తంలో ఎవ్వరూ దొరకలేదట దేవునికి. ఎక్కడో 100 మైళ్ళ దూరంలోనున్న షూషను కోటలో నెహెమ్యా హృదయాన్ని దేవుడు కనుగొన్నాడు. రోజు అక్కడ చూస్తున్న వారు, ఆ పట్టణాన్ని చూస్తున్న వారికి స్పందన కలగలేదు. కానీ ఈ వార్తను గూర్చి దూరంలోనున్న నెహెమ్యా విన్నప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాడని దేవునికి తెలిసింది. ఎందుకు నెహెమ్యా యొద్దకు ఆ సమాచారం తీసుకొని రాబడింది? బబులోన్లో ఇంకా చాలా మంది ఉన్నారు యూదులు, మంచి మంచి హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు సమాచారం? యెరూషలేము పాడైపోయిన స్థితిని గురించిన సమాచారం నెహెమ్యాకి ఎందుకు అందిందంటే, నెహెమ్యా అంతకు మునుపు నుండే ఒక గొప్ప ప్రార్థనా వీరుడు. ప్రతి దినము దేవుని సన్నిధిలో సమయం గడిపే ఒక మంచి ప్రార్థనా వీరుడు. ఈ నెహెమ్యా గ్రంథం 13 అధ్యాయాల్లో కూడా మనం చూస్తాం. నెహెమ్యా ప్రార్థన జీవితం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఎక్కడ ప్రార్థించే వారు ఉంటారో దేవుడు తన హృదయంలో ఉన్న వేదన వాళ్ళతో పంచుకుంటాడు. వారు ఆ వార్త వినగానే ఏడుస్తారు, దేవుని సన్నిధిలో గోజాడుతారు, విజ్ఞాపన చేస్తారు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడతారు, స్పందిస్తారు. అలా స్పందించే వారి దగ్గరికి దేవుడు తన వాక్కును తీసుకొని వస్తాడు. స్పందించే వారి దగ్గరికి దేవుడు తన హృదయ భారాన్ని తీసుకొని వస్తాడు. ఈ రోజు దేవుని గురించి చింతించేవారు లేరు, దేవుని కార్యాలను గురించి ఆలోచించేవారు లేరు. అందరూ తమ సొంత పనులలోనే నిమగ్నం అయిపోయారు. కానీ దేవుని రాజ్యాన్ని గురించి చింతించేవారు ఎవ్వరూ లేరు. ఇక్కడ యథార్థంగా మనం ప్రశ్నించుకోవాలి. ఒక ఆత్మ కోసం ఎప్పుడైనా ప్రయాసపడిన అనుభవాలు మనకున్నాయా? ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి వరకు మన బాధలు, మన కష్టాలే. ఒక ఆత్మ నశించిపోతుందన్న బాధ మనలో ఇప్పుడు ఎవ్వరిలో లేదు. భక్తుల జీవిత చరిత్రలు ధ్యానిస్తుంటే నేను పుట్టిందే దేవుని కోసం అన్నట్టు బ్రతికారు వాళ్ళు. 24 గంటలు వారి సుఖ సౌఖ్యాలను లెక్క చేయకుండా ఆత్మల రక్షణ పట్ల రాత్రింబగలు ప్రయాసపడ్డారు. ఈ రోజుల్లో లేరు. పతనమైపోయింది దేవుని సంఘము, పరిచర్య. నిజంగా నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు హృదయం చాలా బాధకరంగా అనిపించింది. ఈ తరంలో మేమున్నాము, కానీ నెహెమ్యా లాంటి హృదయం లేకపోతే ప్రయోజనం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే ప్రయోజనం ఏంటి? సంఘంలో 1,00,000 మంది ఉన్నారని గొప్పలు చెప్పుకోవచ్చు మనం, కానీ నెహెమ్యాలు ఎంతమంది ఉన్నారు? ఏదైనా శిథిలావస్థను గురించిన వార్త వినగానే స్పందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నశించిన ఆత్మలను గురించిన వార్త వినగానే స్పందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దుఃఖించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు దేవుని సందుకు వెళ్ళి దుఃఖించే వాళ్ళు కావాలట, ఏడ్చే వాళ్ళు కావాలి, సుఖ సౌఖ్యాలు కావాలని కోరుకొని వస్తున్నారు. కానీ ఈరోజు సంఘానికి కావాల్సింది ఏడ్చే వాళ్ళు. దేవుని సంఘం పాడైపోతుంటే చూస్తూ సహించలేని వాళ్ళు కావాలి. ఈరోజు ప్రశాంతంగా టీవీలో ముందు కూర్చొని ఆనందించే వాళ్ళు కాదు. ఆ రోజులు పోయాయి. సిగ్గుపడాలి. ఈరోజు మనం మన సమయాన్ని వృధా చేసుకుంటూ, కాలక్షేపణ చేస్తూ, పట్టింపు లేకుండా బ్రతుకుతున్న మనము సిగ్గుపడాల్సిన రోజులు ఇవి, ఏడవాల్సిన రోజులు ఇవి.
దేవుని దగ్గర దయచేసి పశ్చాత్తాపడదాం, మన లోపాలను సరిదిద్దుకుందాం. ఎంతో సమయం వేస్ట్ అయిపోయింది. దేవుడు ఒకవైపు నశించిన ఆత్మలను గురించి ఆయన బాధపడుతూ ఉంటే ఆయన సంఘము నిశ్చింతగా ఉంటాడు, ఇంకా పెద్ద బాధను కలుగజేస్తుంది దేవునికి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ఈ విషయాన్ని. ఒకవైపు నశించిన ఆత్మలను చూసి దేవునికి వేదన కలుగుతుంది. ఇంత భయంకరంగా జన సమూహాలు నాశనానికి వెళ్తున్నా సంఘము నిద్రావస్థలో ఉండడం, సంఘం ఏమి చలనం లేకుండా ఉండడం. యాక్టివిటీస్లో బిజీ అయ్యాం, మీటింగ్స్ జరుగుతున్నాయి, బైబిల్ తరగతులు జరుగుతున్నాయి, చాలా పాఠాలు నేర్చుకుంటున్నాం, జ్ఞానం సంపాదించుకుంటున్నాం, కుటుంబాలను కట్టుకుంటున్నాం, మనం క్షేమంగా ఉంటున్నాం. సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయింది మన లైఫ్, స్వార్థము మన జీవితాల్లో నిండిపోయింది. కానీ దేవుని హృదయంలో ఉన్న వేదనను గుర్తించని వారంగా ఉంటున్నాం. దేవుడు సంఘాన్ని చూస్తుంటే ఇంకా అధికమైన బాధ ఆయన కలుగుతూ ఉంది. ఈరోజు నెహెమ్యా స్పందించినట్లు నువ్వు స్పందించగలవా? ఎన్నో కుటుంబాలని సాతాను పాడు చేస్తున్నాడు. ఆ వార్తను వినగానే ఎలా స్పందిస్తున్నాం? చాలాసార్లు మన స్పందన ఇంకొకలాగా ఉంటుంది. దేవుడు ఒక కుటుంబంలో నష్టం జరిగిందన్న వార్త మనకు తీసుకొని వచ్చాడు అనుకోండి, ఎవరైనా వచ్చి మనకు సమాచారం అందించారు, పలానా కుటుంబంలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఈ రోజుల్లో ఆ దుర్ఘటనను గురించి ఇంకా చెడుగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు. కానీ అయ్యో అట్లా జరిగిందా, వారి పక్షం మేము ప్రార్థన చేస్తాం, ఆ కుటుంబం పక్షంలో మేము నిలబెడతాం అని అనేవాళ్ళు లేరు. నిజంగా ఎన్నో గోడలు కూలిపోయి ఉన్నాయి, ఎంతోమంది శ్రమలు నిందలతో జీవిస్తూ ఉన్నారు, ఎన్నో కుటుంబాలు విరిగి నలిగిపోయినా ఉన్నాయి. ఎప్పుడైనా చూస్తున్నారా అలాంటి హృదయాలని? ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఒక్కసారి మీ చుట్టూ చూడండి. పైకి మంచి అందమైన ముఖాలు, నవ్వు ముఖాలు కనబడుతున్నాయి, కానీ గోడలన్నీ కూలిపోయి హృదయాలు బద్దలైపోయి వేదనతో గురైన వాళ్ళే మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్నారా ఎప్పుడైనా? ఎప్పుడు మీ సంతోషము, మీ యొక్క సుఖాన్ని గురించి ఆలోచిస్తున్నారు? మీ చుట్టూ ఒకసారి చూడండి, ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడండి, మీ చుట్టూ ఉన్న వారి హృదయ పరిస్థితులను ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో జీవితాలు నలిగిపోయి ఉన్నాయి, ఎన్నో జీవితాలు విరిగిపోయి ఉన్నాయి, ఇక బ్రతకడమే వేస్ట్ అనుకునే స్థితిలో ఉన్నాయి. సాతాను ఎన్నో జీవితాలను శిథిలావస్థలోకి నడిపించాడు. అవి చూడగలుగుతున్నామా? ఆ వార్తను వినగలుగుతున్నామా? వాటిని విని స్పందించగలుగుతున్నామా? నెహెమ్యా 3 విధాలుగా స్పందించాడు. ఈరోజు ఆ ప్రాకారపు గోడలను గురించి కూడా ఒక విషయం ఆలోచించాలి. యెరూషలేం ప్రాకారపు గోడ కూలిపోయినా ప్రజలు పట్టించుకోలేదు. ప్రాకారపు గోడ విలువ ఎంత అవసరం అంటే, మీరు ఏదైనా ప్రాచీన కాలపు రాజుల కోటల దగ్గరికి మీరు ఎప్పుడైనా సందర్శిస్తే గమనించండి, రాజుగారు నివాసం ఉండే గృహం కన్నా ప్రాకారపు గోడ చాలా ఎక్కువ కష్టపడి కడతారు. దాన్ని ప్రాకారపు గోడ రాజుగారి భవనం కంటే ఎత్తుగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు ఏ మానవుడు దాని మీదకి ఎక్కలేని విధంగా దాన్ని కడతారు. బహుశా ప్యాలెస్కి కట్టిన దానికంటే ఎక్కువ ఖర్చు ప్రాకారపు గోడకే అవుతుంది. ఎందుకు అంతగా ఖర్చు పెడతారు, అంత శ్రమ తీసుకుంటారు ప్రాకారపు గోడ అంటే? ప్రాకారపు గోడ కరెక్ట్గా ఉంటే పట్టణం క్షేమంగా ఉంటుంది. వింటున్నారు అందరూ? ప్రాకారపు గోడ గట్టిగా ఉంటే పట్టణం క్షేమంగా ఉంటుంది. ప్రాకారపు గోడలు కూలిపోతే శత్రువు ఏ సమయంలోనైనా వచ్చి ఎంత అందంగా కట్టుకున్న ప్యాలెస్లు ఉన్నా వాటిని కూల్చేసి వెళ్ళిపోతాడు. సరే, ఈరోజు లోకాన్ని గురించి కొద్దిసేపు పక్కన పెట్టండి. మీ హృదయాల్లో ప్రాకారపు గోడలు కూలిపోయి ఉన్నాయేమో? మీ హృదయాలలో సంరక్షణ లేని స్థితి, ఫెన్సింగ్ లేకుండా, దేవుని కంచ కాపుదల మీ జీవితాల్లో లేకుండా జీవిస్తున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కూల్చివేయబడిందేమో. ఎందుకు కూల్చివేయబడిందో మనకు తెలుసు. యెరూషలేము ప్రాకారపు గోడ సొలొమోను కాలంలో బహుబలంగా కట్టబడింది. అంత పెద్ద ప్రాకారపు గోడ ఎందుకు కూల్చివేయబడింది అంటే ఇజ్రాయేల్ పాపాన్ని బట్టి. బబులోను రాజు సైన్యం అంతా వచ్చి దాన్ని కూల్చేశారు. ఈరోజు దేవుడు మన జీవితానికి ఉంచిన ఒక ఫెన్సింగ్, ఒక కాపుదల, ఒక కంచ మన పాపమును బట్టి అది కూల్చివేయబడి ఉంటుంది. ఆ కూల్చివేయబడిన ప్రాకారపు గోడను బట్టి రేపు తర్వాత నీ హృదయం అంతా కూడా దురవస్థకి గురయ్యే అవకాశం ఉంది. శత్రువు లోనికి రావడానికి స్వతంత్రత ఉంది. ఇప్పుడు ఆ స్వతంత్రత ఇవ్వకుండా మీ చుట్టూ మరలా ప్రాకారపు గోడను కట్టుకోవాలి. ఒక్కొక్క కుటుంబము సాతాను హృదయంలోనికి ప్రవేశించడానికి ఎక్కడెక్కడైతే చోటునిచ్చారో, ఎక్కడెక్కడైతే మీ ప్రాకారపు గోడ కూలిపోయిందో, శత్రువు ఎప్పుడంటే అప్పుడు లోనికి ప్రవేశించే అవకాశాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని చుట్టూ మీరు ఫెన్సింగ్ ఈరోజు వేసుకోకపోతే ఏ సమయంలోనైనా అపవాది వచ్చి మన హృదయాన్ని దొంగిలిస్తాడు, మన నాశనాన్ని నడిపిస్తాడు. ప్రాకారపు గోడ చాలా విలువైంది. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 25వ అధ్యాయం 28వ వచనంలో, ప్రాకారము లేక పాడైపోవు పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాని గతియు అంతే. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రాకారము లేక పాడైపోవు పురము పరిస్థితి ఏంటో, తన మనసును అణుచుకొనలేని వాని పరిస్థితి అంతే. అంటే మనసును అణుచుకొనుట, ఎవరైతే తమ భావోద్రేకాలని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్కి ఫెన్సింగ్ ఉన్నట్టు. జాగ్రత్తగా వినండి ఇది. ఈరోజు ఎవ్వరికి ఫెన్సింగ్ లేవండి. ఏ వ్యక్తి హృదయంలో కూడా ప్రాకారపు గోడలు లేవు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే స్థితిలో లేరు. కోపం వచ్చినా ఆగరు, దుఃఖం వచ్చినా ఆగరు, సంతోషాన్ని తట్టుకోలేరు, ఎక్కువ సుఖం వచ్చినా తట్టుకోలేరు. ఏదైనా మితిమీరిపోయే పరిస్థితులు అయిపోతున్నాయి. కంట్రోల్లో ఉండట్లేవు బండ్లు. ఎందుకనంటే ప్రాకారపు గోడ సరిగ్గా లేదు.
ప్రాకారపు గోడ సరిగ్గా లేకపోతే పట్టణం ఎలా పాడైపోతుందో మనుషును ఆధీనం చేసుకోలేని వాళ్ళు ఆలోచనలను, భావోద్రేకాలను, కోపం కానివ్వండి, ద్వేషాలు కానివ్వండి, ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోకపోతే నీ లైఫ్కి ఫెన్సింగ్ లేదు. అదుపు తప్పేశావంటే నీ జీవితం అంతా పాడైపోయే అవకాశాన్ని ఇస్తున్నావు. ఈరోజు ఎంతమంది హృదయాలకి ఫెన్సింగ్లు ఉన్నాయి, ప్రాకారపు గోడలు ఉన్నాయి? ఎంతమంది మీ జీవితాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? మీ హృదయానికి చుట్టూ కావలిని ఎంతమంది నియమించుకున్నారు? ఈరోజు ఎంతో మంది ప్రాకారపు గోడలు కూలిపోయి ఉన్నాయి. ఏమీ హద్దులు లేవు మనిషికి. ఈరోజు మాటలకు హద్దులు లేవు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దో కూడా గ్రహించట్లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఫెన్సింగ్ లేదు, జాగ్రత్త. నీ పెదవులకు కూడా ఫెన్సింగ్ ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. నీ చెవులకు కూడా ఫెన్సింగ్ ఉండాలి. ఏది పడితే అది వినడానికి వీల్లేదు. ప్రతిదానికి ప్రాకారపు గోడలు నియమించకపోతే రేపు శత్రువు లోనికి ప్రవేశించి నీ హృదయం అంతటిని పాడు చేస్తాడు. జాగ్రత్తగా వినండి. యెరూషలేములోనున్న ప్రజలు నివాసం చేస్తున్న పట్టణపు ప్రాకారాలు కూలిపోయినట్టు ఈరోజు క్రైస్తవుల హృదయాల్లో ఉన్న ప్రాకారపు గోడలు ఎప్పుడో కూలిపోయాయి. అందుకొరకే హద్దులు లేకుండా, పద్ధతి లేకుండా, ఎలాంటి స్థిరత్వము లేకుండా జీవితాలు విచ్చలవిడిగా మారిపోతున్నాయి. ఆ పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకుంటే ఈరోజు మరలా మన జీవితాన్ని కట్టుకోవాలన్న ఆలోచన మనకు వస్తుంది. సరే, యెరూషలేమును గూర్చిన దుర్వార్త అనగా సంఘాన్ని గూర్చి ఏదైనా దుర్వార్త మనకు వచ్చినా, ఇతర సంఘాలను గూర్చిన దుర్వార్త కూడా మనకు వచ్చిన, దయచేసి సంఘం అనగానే మనది ఒక్కటే చర్చ్ కాదు భూమి మీద. దేవుని సంఘము అని పిలువబడినప్పుడు అన్ని సంఘాలు దేవుని సంఘాలుగా మనం గుర్తించాలి. మనం సపరేట్ చర్చ్, వేరేది ఇంకోటి సపరేట్ చర్చ్ అన్న భావం మన లోపల రానివ్వద్దు. భూమి మీద యేసు రక్తము చేత కడగబడిన వారందరూ మన సంఘమే. మనం అదే సంఘానికి సంబంధించిన వారు. ఏదైనా సంఘమును గూర్చిన దుర్వార్త మనకు వచ్చినప్పుడు నెహెమ్యా స్పందించినట్టు స్పందించగలగాలి. ఫలాని ప్రాంతంలో పరిస్థితి లాగుంది, సేవ పరిస్థితి లాగుంది అని వినగానే మనము నెహెమ్యా స్పందించినట్టు స్పందించాలి. నెహెమ్యాకి ఏం అవసరం అక్కడ? నెహెమ్యా సుఖవంతమైన ప్యాలెస్ లో ఉన్నాడు. యెరూషలేములో ఉన్న ప్రజల పరిస్థితి ఎలాగుంటే ఈయనకేంటి నష్టం? అక్కడ ప్రాకారపు గోడ లేకపోతే ఈయనకయ్యే నష్టం ఏంటి? ఈయనైతే ప్రాకారపు గోడలు కలిగిన పెద్ద ప్యాలెస్ లో ఉన్నాడు. మంచి రాజు యొక్క సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో ఉన్నాడు. ఈయనకేం టెన్షన్ లేదు, ఈయనకేం బాధలు లేవు. ఆ సుఖవంతమైన ప్లేస్ లో ఉండి కష్టాల్లో ఉన్న వారిని గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తున్నాడు. నెహెమ్యా ఎలా స్పందించడం? 3 విషయాలు ఉన్నాయి. మనం ఈరోజు అదే విధంగా స్పందిస్తే ఖచ్చితంగా సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. 3 విషయాలు ఆయన గురించి రాయబడ్డాయి. ఈ మాటలు వినినప్పుడు, మొదటి అధ్యాయం 4వ వచనం, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. 3 విషయాలు రాయబడ్డాయి. ఈ మాట వినగానే, ఓహో అట్లా జరిగిందా, సర్లే పోనీలే, పర్వాలేదులే, మంచి రోజులు వస్తాయిలే అని వారిని ఓదార్చి పంపడం కాదు అక్కడ. ఈ మాటలు కూర్చుండి ఏడ్చి. ఈ వాక్యం విన్నప్పుడు ఎవరికైనా దుఃఖం కలుగుతుందా? రాదే. అయ్యో దేవుని సంఘం ఇంత పతనావస్థలో ఉంది అని కూర్చొని ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ నెహెమ్యాకు మాత్రం ఆ మాట వినగానే కూర్చొని ఏడవడం మొదలు పెట్టాడు. ఈ మాట విని నేను కూర్చుండి ఏడ్చి, తర్వాత ఏమంటున్నాడు చూడండి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. బాధ ఏం చేస్తుందంటే ఉపవాసముండి ప్రార్థన చేసేటట్టు మనం ప్రేరేపిస్తుంది. కొన్ని దినములు ఉపవాసముండి ఫాస్టింగ్స్ ఉంటున్నాడు. ఫాస్టింగ్ ప్రేయర్ అని డిక్లేర్ చేస్తే తప్ప మనం ఫాస్టింగ్ ఉండం. కొన్నిసార్లు డిక్లేర్ చేసినా కూడా మనం ఫాస్టింగ్ ఉండం అనుకోండి. వ్యక్తిగతమైన ఉపవాస దినములు ఎంతమందికి ఉన్నాయి? ఒక ఖాళీ దినము దొరికిందంటే చాలా రోజు నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఒక సమస్యను గురించి వినగానే, ఒక కుటుంబం ఈ ఇబ్బందులో ఉన్నారని వినగానే దేవుని పాద సన్నిధికి వెళ్ళి, అయ్యో దేవా వారి పరిస్థితిని చూడాయన అని వారి కొరకు ఉపవాసం ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు పాడైపోయిన మన ప్రాకారపు గోడను గురించి దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరి ఆత్మీయ జీవితాన్ని గురించి వారు శ్రద్ధ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు వాళ్ళ గురించి శ్రద్ధ? నెహెమ్యా ఉపవాసం ఉండి కొన్ని దినములు ఏం చేశారట? ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆ సమస్యను గురించి ఊరంతా ప్రకటించుకుంటూ వెళ్ళలేదండి. మనం అనుకుంటాం సమస్యలు మనుషులకు చెప్తే తీరిపోతాయని. మనుషులకు పంచుకుంటే తీరే సమస్యలు కాదవి. సమస్యల్ని తీర్చగలిగిన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి సమస్యలని. నెహెమ్యా కూర్చుని ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నెహెమ్యా లాంటి విజ్ఞాపన వీరులు మనకు కావాలి. ఉంటే చాలు సంఘం దీవించబడుతుంది. కుటుంబాల క్షేమం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య కొరకు ఏ సమస్యను గురించి విన్నా దాని గురించి చెడుగా ఊరంతా ప్రచారం చేసుకునే వాళ్ళు కాదు. అదిగో అట్లా జరిగిందట అని ఊరంతా ప్రచారం చేసేవాళ్ళు కాదు. దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపనలో ఏడ్చేవాళ్ళు కావాలి, ప్రార్థించేవారు కావాలి, విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. నాకు సంబంధించింది కాదులే అని అనుకునే వాళ్ళు కాదు. దేవుని ప్రజలు, క్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రజలు, వాళ్ళకి ఏ సమస్య అయినా, సంఘము అనేది ఒక శరీరంతో పోల్చబడింది. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నారు. శరీరంలో ఏ ఒక్క అవయవము గాయం కలిగినా మిగతా శరీరం అంతా బాధపడుతుంది.
కాలుకి ఇంత దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడాలి. శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా అది శరీరం అంతా బాధపడుతుంది. సంఘములో ఏ కుటుంబానికి సమస్య వచ్చినా ఆ బాధ సంఘం అంతటికి కలిగినప్పుడు ఇది ఆరోగ్యకరమైన సంఘం. చేయికి పిన్నులు గుచ్చినా ఏం కావట్లేదు అనుకోండి, అంటే స్పర్శ లేదు. స్పర్శ లేకపోతే జబ్బునట్టు. ఒక వ్యక్తికి ఒక గాయం కలుగుతున్న శరీరం ఏం రెస్పాండ్ కావట్లేదంటే, మిగతా సంఘ విశ్వాసులు ఏం స్పందించట్లేదంటే ఈ సంఘానికి జబ్బు పట్టేసింది. ఆ జబ్బు మామూలు జబ్బు కూడా కాదు, కుష్టి వ్యాధి. స్పర్శ లేని వ్యాధి ఏంటో తెలుసా? కుష్టి వ్యాధి. ఒక కుటుంబానికి సూదులు గుచ్చబడుతున్నా మిగతా శరీరానికి ఏమి స్పందన రావట్లేదంటే, ఇక్కడ చర్మం ఊడిపోతుంది. కుష్టి వ్యాధిగ్రస్తులకు ఈ వేలు కాళ్ళన్నీ కూడా మొత్తము తినేస్తుంటుంది, పురుగు తినేసినట్టుగా ఆ పుండంతా తినేస్తుంది. చూస్తుంటే ఇక్కడ గాయం కనబడుతుంది, కానీ గాయం అనుభవిస్తున్న శరీరానికి మాత్రం ఏం బాధ ఉండదు. కుష్టి వ్యాధి వచ్చింది. ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే సంఘాలన్నిటికీ కుష్టి వ్యాధి సోకింది. కుష్టి వ్యాధి అపవిత్రతకు సాదృశ్యం. సంఘాలు అపవిత్రతతో నిండిపోయాయి గనుక బాధ, వేదన, దుఃఖం అనే స్పర్శలు లేవు. మన బాధలకు వస్తాయిలేండి ఏడుపులు, మన కష్టాలు గురించి ఆలోచించినప్పుడు వస్తాయి ఏడుపులు, అది సహజం. అది దాని గురించి పెద్ద గొప్పలేం చెప్పుకోవడానికి వీల్లేదు. సంఘములో ఉన్న సమస్యను గూర్చి, దేవుని రాజ్యాన్ని గూర్చిన భారముతో దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థించే వారు ఎక్కడ ఉన్నా దేవుడు తన హృదయంలో ఉన్న భారం తీసుకొచ్చి వాళ్ళ మీద వేస్తాడు. అందరికీ ఏడండి, మీరేం బాధపడకండి. మీ హృదయంలో ఏం పెట్టాడు ఆయన భారం. ఎవరైతే దేవుని హృదయ భారాన్ని గ్రహించే స్థితిలో ఉన్నారో వారి దగ్గరికి మాత్రమే సమాచారం వస్తుంది. యెరూషలేములో ఎంతో మంది యూదులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. రోజు పొద్దున్నే చూస్తున్న వాళ్ళు స్పందించలేదు. బబులోన్లో ఎంతో మంది ఇంకా యూదులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు సమాచారం. నెహెమ్యా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే నెహెమ్యా స్పందించువాడు. ఈరోజు స్పందించే వాళ్ళు ఈ గుంపులో ఎంతమంది ఉన్నారు? నెహెమ్యా లాంటి హృదయం ఎంతమందికి ఉంది? సంఘమును గూర్చిన వేదన, జీవితాలను పాడినప్పుడు అది చూసి విని దాని గురించి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది? అలాంటి వాళ్ళు ఈరోజు ఉన్నారా? ఈరోజు నీ హృదయాన్ని పరీక్షించుకో. అలా స్పందించే హృదయం ఉంటే ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన ఆరంభించు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి దినము దేవుని సన్నిధిలో గోజా. కొన్ని దినములు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానంట. ఏదో ఒకరోజు యేసయ్య వాళ్ళని కాపాడామని అనే ప్రార్థన కాదు. ఆ భారము కన్నీటి ప్రార్థనకు తీసుకుని వెళ్తుంది. ఒకరోజు కాదు, ఆసక్తితో సమస్య తీరేంత వరకు ప్రార్థన చేసేటట్టు మనం చేస్తుంది. అందరం కూడా తల కళ్ళు మూసుకుందాం. అందరం కూడా తల కళ్ళు మూసుకొని ఇది నువ్వు చెప్పబడిన మాటలు ఒకసారి హృదయంలో నెమరు వేద్దాం. ఈరోజు క్రీస్తు సంఘం ఎంతో దురవస్థలో ఉందన్న విషయం మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. దయచేసి భ్రమపడకండి. అద్భుతమైన సేవ జరుగుతుంది కదా, గొప్ప సభలు జరుగుతున్నాయి, సంఘాలు నిండిపోతున్నాయి, ఎక్కడ చూసినా సువార్త సభలు జరుగుతున్నాయి, ఉద్యమము కనబడుతుంది కదా అని అనుకోకండి. దయచేసి అది మోసం. దేవుడు మెచ్చుకునే సేవ ఎక్కడా జరగట్లేదు. మనము కూడా దేవుడు మెచ్చుకునేంత స్థాయిలో జీవించట్లేదు. ఈరోజు సంఘం యొక్క యథార్థ స్థితి మనకు అర్థం కావాలి. అది అర్థమైతే కదా దుఃఖం కలిగేది. ఆత్మీయ నేత్రాలను తెరవబడితే, అదృశ్యమైన వాటిని మనం చూడగలిగితే మనకు అర్థమవుతుంది, అయ్యో దేవుని సంఘం ఎంత పాడైపోయింది, ఈరోజు దేవుని నామం ఎంత దూషింపబడుతుంది, క్రీస్తు సంఘం ఎన్ని నిందలకు లోనవుతుంది, లోకమంతా హేళన చేస్తుంది క్రీస్తు సంఘాన్ని. ఇది ఏమీ చలనం లేదు మనకు. వారా క్రైస్తవులా అని హేళనగా మాట్లాడుతుంది లోకం, నిందలకు లోనవుతుంది. క్రీస్తు సంఘం ఇన్ని అవమానాలకు గురి చేయబడుతున్నా సంఘాలు మాత్రం దర్జాగా బ్రతుకుతున్నాయి. మాకేం తక్కువ లేదు, మాకేం కొదవలేదని. మేము బాగానే ఉన్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అన్నీ బాగానే జరుగుతున్నాయి, మా సంఘం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం. ఈరోజు ఆ పై ఊహలు, ఆ పొరలను తీసేద్దాం. దేవుని హృదయంలో ఉన్న భారాన్ని గ్రహించడానికి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని దేవుని అడుగుదాం. నెహెమ్యా లాంటి ప్రార్థనా వీరులు మనకు కావాలి. ఒక సమస్యను గురించి వినగానే స్పందించే వాళ్ళు కావాలి. ఉపవాసాల నుండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వాళ్ళు కావాలి. సమస్యని ప్రచారం చేసే వాళ్ళు కాదు, సమస్యను విని అవమానపరిచే వాళ్ళు కాదు, సమస్యను విని స్పందించని వారు కాదు. హృదయం దేవుని ఎదుట ప్రోక్షించేవారు, భారమైన హృదయముతో దేవుని పాదసంలో గోజాడేవాళ్ళు, తమ ప్రాణమును నలగొట్టుకొని, తమ శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో ఏడ్చే వాళ్ళు కావాలి. దేవా, నన్ను ఒక నెహెమ్యా లాంటి వాడిగా తీర్చిదిద్దు నాయనా అని ఈరోజు మనం మనసులో ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జీవితం అలా స్పందించాలి నాయనా. నాలో ఇంకా నులువెచ్చని స్థితి ఉంది, సంఘపు దీన స్థితిని గూర్చి విన్నా నాలో ఏమీ చలనం కలగట్లేదు అయ్యా, రాతి హృదయముగా నా జీవితం ఉందని. దేవా, నన్ను సరిచేయి ప్రభు అని దేవుని అడుగుదాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ఈ మాటలు విన్న తరువాత అయినా స్పర్శ కలగాలి. ఒకవేళ స్పర్శ కలగట్లేదంటే చాలా దూరంగా ఉన్నాం యేసు ప్రభుకి. దేవుని వాక్యము అది సుత్తె వంటిది, మన హృదయాన్ని బద్దలు చేయాలి. వాక్యం విన్న తర్వాత కూడా హృదయం బద్దలు కావట్లేదంటే హృదయం చాలా కఠినమైపోయిందని అర్థం. ఆ నిర్లక్ష్య స్వభావం నుండి ఎంత త్వరగా మనం బయటికి వస్తే అంత త్వరగా దేవుని మహిమను చూడగలుగుతాం. ఈరోజు మనం గర్వించడానికి ఏమీ కారణాలు లేవు. ఇదిగో మేము ఈ స్థాయికి ఎదిగాము అని చెప్పుకోవడానికి ఏ కోణంలో చూసినా కారణాలు దొరకవు.
సిగ్గుపడాల్సిన దినములు గనుక, అవమానాన్ని అనుభవించాల్సిన దినములు గనుక ఇకనైనా దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏకాంతంగా మోకరించి ప్రార్థించడానికి ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం. ఎక్కువ సమయము దేవునితో గడపడానికి ఈరోజు నిర్ణయం తీసుకుందాం. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడం మొదటగా మనం నేర్చుకుందాం. ఈ భూ సంబంధమైనవన్నీ వాటి వెనక వచ్చేస్తాయి. దేని గూర్చి చింతించాలో, దేని గూర్చి వెదకాలో, దేని వెదకాలో దాన్ని పక్కన పెట్టేశాం. ఈరోజు ఆ లోపాలని సరిదిద్దుకుందాం. అందరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజంగా నెహెమ్యా యెరూషలేమును గురించిన వార్త వినగానే ఎంతో గుండె బదులై తానెంతో సుఖవంతమైన జీవితంలో మంచి హోదాలో బ్రతుకుతున్నా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనని భక్షించుచూనే ఉన్నది ప్రభువా. తన హృదయం అంతా యెరూషలేములోనే ఉంది ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో కూడా మేము ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మా హృదయాలు నీ రాజ్యం మీదనే ఉండాలి ప్రభువా. మా హృదయాలు నీ సేవను గురించి ఆలోచిస్తూ ఉండాలి. నీ చిత్తాన్ని నెరవేర్చడంలోనే ఆనందిస్తూ ఉండాలి ప్రభువా. నీ రాజ్య విస్తరణ కొరకే మేము ఆలోచిస్తూ ఉండాలి. ఆత్మల సంపాదన కొరకే మేము ఆలోచిస్తూ ఉండాలి. అలాంటి హృదయాలు మాకు దయచేయండి నాయన. నెహెమ్యా ఆ వార్తను విని కూర్చుని ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి నీ సన్నిలో ఎలా విజ్ఞాపన చేశాడో ఈరోజు ఆ విధంగా స్పందించే వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి నాయన. మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, నులువెచ్చని స్థితిలో ఉన్నాం. లోకం ఇంత నాశనానికి గురవుతున్నా ఏమీ పట్టింపు లేకుండా బ్రతుకుతున్నాం నాయన. సమయం వృధా చేసుకుంటూ బ్రతికేస్తున్నాం. మా అవసరతలు తీర్చబడితే చాలు అనుకుంటున్నాం, మమ్మల్ని బాగు చేస్తే చాలు అనుకుంటున్నాం, మా కుటుంబాలు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటున్నాం. కానీ నీ సంఘ క్షేమాభివృద్ధిని గురించి మేము చింతించట్లేదు నాయన. దయచేసి దురవస్థ నుండి సంఘాన్ని పైకి లేవనెత్తి ఈ రోజు నుండి ఒక గొప్ప ఉజ్జీవాన్ని సంఘంలో రగిలించండి నాయన. గొప్ప శక్తివంతమైన ప్రభావముతో కూడిన సంఘముగా ఈ సంఘాన్ని తీర్చిదిద్దండి. ఈ ప్రభావము, ఈ గొప్ప మహిమ లోకంలోనికి వెళ్ళి లోకంలో ఉన్న ప్రజలు నీ తట్టు త్రిపాలని ఆశిస్తున్నాము. ఈ సంఘం యొక్క శక్తి ప్రభావము చుట్టూ ఉన్న అన్య సమాజంలోకి ప్రాకాలను కోరుచున్నాం తండ్రి. అలాంటి గొప్ప యోధులనుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నూతన కార్యములను ఈ సంఘంలో జరిగించండి. ఈ నెహెమ్యా గ్రంథము మేము ధ్యానించే లోపునైనా ఈ సంఘంలో గొప్ప పరిపూర్ణత మేము చూడాలని ఆశిస్తున్నాం. ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితిని మేము అనుభవించాలని ఆశిస్తున్నాం. విన్న వాక్యం అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయమని, వచ్చిన ప్రతి బిడ్డ యొక్క అవసరతను తీర్చి సమాధానము, క్షేమము, ఆత్మీయ ఆనందంతో తిరిగి పంపుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, సమాధానం కలుగును గాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.